చందమామ కథ చెవుల పండుగ. కొవ్వూరులో కోదండపాణి అనే ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. తన ఇంటికి సమీపంలోనే కొంత భూమి అమ్మకానికి వస్తే అది కొని అందులో రకరకాల మామిడి మొక్కలు దేశ దేశాల నుంచి రప్పించి నాటించాడు. స్వయంగా దగ్గరుండి మొక్కలకు నీళ్లు పోయించి అవి ఎప్పుడు ఎదిగి కాయలు కాస్తాయా, ఆ కాయలు మొగ్గవేసి ఎప్పుడు పళ్ళు తింటామా అని ఎదురుచూసేవాడు. తోటలో చెట్లన్నింటికీ ముందుగా ఒక్క ఇమాం పసందే కాపు కట్టింది. అది అపురూపంగా రెండే రెండు కాయలు కాసింది. వాటిని ఏ చిలకలు కొట్టేయకుండా కాపాడుతూ వచ్చి ముదిరి పక్వానికొచ్చాయని తేలటంతోనే కోదండపాని వాటిని కోసుకొచ్చి ముగ్గవేశాడు. మొదటి కాపు కనుక ఆ కాయలు బాగా పెద్దవిగా ఉండి పచ్చగా ముగ్గి ఎంతో మనోహరంగా కనపడ్డాయి. కోదండపానికి సుబ్బయ్య అనే ఒక వంటవాడు తప్ప భార్య గాని బిడ్డలు గాని ఎవ్వరు లేరు. ఆ మామిడి పళ్ళు కోసుకున్న నాడు ఎవరినైనా ఆప్తమిత్రుని పిలిచి ఆ ముక్కలతో విందు చెయ్యాలని అతనికి అనిపించింది. కనుక జానకి రామయ్యను పిలుచుకొద్దామని బయలుదేరి అతడు సగం దూరం వెళ్ళేటప్పటికీ ఒక పరదేశి ఎదురయ్యాడు. అతని ముఖం ఎక్కడో చూసినట్లు తోచింది. కోదండపాలి ఆలోచించటం మొదలెట్టి ఎప్పటికీ గుర్తురాక, ఏవండి మీ దేవురు అని అడిగాడు. ఆ వచ్చినాయన వచ్చిరాని తెలుగులో తనది కాశీ అని చెప్పాడు. చెప్పడమే కాకుండా అతను కోదండపాణిని గుర్తుపట్టి, కోదండపాణి, ఓ అచ్చా అచ్చా అని అన్నాడు. కోదండపానికి కూడా అతనెవరో గుర్తొచ్చింది. తను కాశీ వెళ్ళి అక్కడ నెల్లాళ్ళున్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే బస చేశాడు అతను. అతని పేరు గోవర్ధన్ పంతు. ఏం ఇలా వచ్చావు అని అడిగాడు కోదండపాని. గోవర్ధన పంతు దక్షిణ దేశం యాత్రలకు వచ్చానని చెప్పాడు. కోదండపానికి పంతు అంటే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి అతనిని తన ఇంటికి తీసుకుపోయి ఆ మామిడి పండు మొక్కలు అతనికే పెడదామని అనిపించింది. అందుచేత జానకి రామయ్య ఇంటికి వెళ్ళడం మానేసి పంతుని వెంటబెట్టుకుని తన ఇంటికి చక్కగా వచ్చాడు. పంతుని సావిట్లో కూర్చోపెట్టి తన పడక గదిలో బీరువాలో దాచి ఉంచిన ఆ రెండు మామిడి పళ్ళు తీసి వంటింట్లో ఉన్న సుబ్బయ్య చేతికిచ్చి, సుబ్బయ్య, ఈ పళ్ళు రెండు చెక్కు తీసి చక్కగా ముక్కలు కోసి ఒక వెండి కంచంలో సగం నాకు, మరో వెండి కంచంలో సగం వారికి వేసి తీసుకొనిరా అని చెప్పి సావిట్లోకి వచ్చి గోవర్ధన పంతుతో ఆప్యాయంగా బాతాకాన్ని మొదలెట్టాడు. సుబ్బయ్య తన సొంత చాకుతో మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోసి నోరు ఊరటం చేత ఉండబట్టలేక ఒక్క పండు ముక్కను నోట్లో వేసుకొని తినేశాడు. ఆ పండు ముక్క ఎంతో రుచిగా ఉండటం చేత సుబ్బయ్యకి మరో ముక్క నోట్లో వేసుకోబుద్దేసింది. మరొకటి ఇలా సావిట్లో ఉన్న ఆ ఇద్దరి మాట మర్చిపోయి సుబ్బయ్య రెండు కంచాలలో ముక్కలు కూడా ఒక్కటైనా మిగల్చకుండా గుటకాయ స్వాహా చేసేసి ఊరుకున్నాడు. వంటవాడు ఎప్పటికీ వెండి కంచాలలో పళ్ళ ముక్కలు పట్టుకు రాకపోయేసరికి కోదండపాణి వంటింటికేసి వెళ్ళి, సుబ్బయ్య, ముక్కలు కోసావా అని అన్నాడు. సుబ్బయ్య, ఏం కొయ్యడం బాబు నా మొహం, మొండివాడి ముక్కులైనా తెగని ముద్దు కత్తులాయరు మన ఇంట్లో అంటూ చెక్కపేళ్ళు చీల్చటం వల్ల మొనపోయిన చాపాటి కత్తి ఒకటి తెచ్చి కోదండపానికి చూపించాడు. కోదండపాని ఒళ్ళు మండిపోయి, కత్తి పదునుగా లేదని కూర్చున్నావా, అవతల పెద్ద మనిషి కనిపెట్టుకుని ఉంటే అంటూ ఆ కత్తి పుచ్చుకొని చరచరా దొడ్లోకి వెళ్ళి సన్నెకల్లు మీద పెట్టి పరపరా నూరడం మొదలుపెట్టాడు. అతడు పెరట్లోకి వెళ్ళగా చూసి సుబ్బయ్య సావిట్లో కిటికీ వద్ద నిలబడి అక్కడ ఏమీ తోచక దిక్కులు చూస్తూ ఉన్న గోవర్ధన పంతుతో ఇలా రండి అని సంజ్ఞ చేశాడు. పంతు ఎందుకు చెప్పమా అనుకుంటూ లేచి కిటికీ వద్దకు వెళ్ళాడు. సుబ్బయ్య దూరంగా పెరట్లో కత్తి నూరుతూ ఉన్న కోదండపాణిని పంతుకు చూపించి, దేకో దేకో అని అన్నాడు. పంతు క్యా క్యా అంటూ కిటికీలోంచి చూసి ఆయన కత్తి నూరుతున్నాడెందుకు అని హిందుస్థానీలోనే అడిగాడు. అప్పుడు సుబ్బయ్య అన్నాడు, ఉత్త వెర్రివాడిలాగా ఉన్నావే, నిన్ను ఆయన ఇక్కడికి ఇంత ఆప్యాయంగా ఎందుకు తీసుకొచ్చాడో నీకింకా బోధపడలేదా? రోజు ఇలాగే ఎవరో ఒక పరదేశీని లాక్కొచ్చి
చెవులు 2 కోసేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాడు. ఇవాళ నీ కర్మం కాలి ఈయనకు నువ్వు దొరికావు. ఆ కత్తి నూరటంతోనే వచ్చి నీకా చెవుల పండుగ చేసేస్తాడు అన్నాడు. ఆ మాట వినటంతోనే గోవర్ధన పంతు ఇది దక్షిణాదిన ఒక ఆచారం కాబోలుననుకొని బేజారై పరుగుచ్చుకున్నాడు. పంతుని కొంత దూరం పోనిచ్చి సుబ్బయ్య పెరట్లో ఉన్న కోదండ పనికి వినపడేట్టుగా దొంగ దొంగ అని అరవటం మొదలెట్టాడు. నూరుతూ నూరుతూ ఉన్న కత్తితో కోదండపాణి సావిట్లోకి పరిగెత్తుకొచ్చి ఎక్కడ్రా దొంగ అని అన్నాడు. అడుగో మీరు స్నేహితుడంటూ తీసుకొచ్చిన ఆ పరదేశి మామిడి పళ్ళు 2 పట్టుకుని పారిపోతున్నాడు అన్నాడు. ఆ మాట వినడంతోనే కోదండపాణి అయ్యో 2 పట్టుకుపోతున్నాడా అంటూ వీధిలోకి పరిగెత్తి ఒరేయ్ పంతు ఒక్కటి ఒక్కటి నన్ను కోసుకొనియ్యరా అంటూ గోవర్ధన పంతు వెంటబడ్డాడు. దూరాన పరిగెట్టుకుంటూ పోతున్న పంతు ఒకటి ఒకటి అంటూ కత్తిపుచ్చుకొని తరుముకొస్తున్న కోదండపాణిని చూసి అరే బద్మాష్, ఒక చెవి కోసుకొనిమ్మంటావా? చెవి కాదు, చెవి మీద రోమమైన తాకనివ్వను. ఎంత ద్రోహం తలపెట్టావు? ఈ మాట కాశీకిరా, చెప్తా నీ పని. కళ్ళు 2 పీకి గంగలో పారేస్తాను అని కోపం వెళ్ళగక్కుతూ ఇంకా వేగంగా పరిగెత్తాడు. కోదండపాణి కొంచెం లావుపాటి మనిషి కావటం చేత వాడి పరుగు అందుకోలేక మొదటి కాపు 2 మామిడి పళ్ళలో తనకు ఒక్కటి దక్కకపోయేనే అని విచారిస్తూ ఇంటికి తిరిగొచ్చాడు. ఈలోగా సుబ్బయ్య టెంకెలు 2 తీసుకుపోయి దొడ్లో గోతులో కప్పెట్టేసి వచ్చి చక్కా కూర్చున్నాడు. ఈ విధంగా పాపం కోదండపాణి నోట్లో కరక్కాయ పడింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచన కేవి సుబ్రహ్మణ్య స్వామి గారు, తంజావూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.